కీర్తన గ్రంథం 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఈ ప్రవర్తన మారితే ప్రభు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. ప్రవర్తనలో మీకు ఒక 5 అంశాలు చెప్తా. దాన్ని బట్టి మీకు ప్రవర్తన అంటే ఏంటో అర్థమైంది. ఒకటి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట చాలా జాగ్రత్తగానండి. ప్రవర్తన అంటే ఏంటో తెలుసా? నెంబర్ 1, ఆ 2వ పాయింట్లోనే మొదటి పాయింట్ ఏంటంటే, నీవు నీ మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉండాలా? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటో ఆ ప్రవర్తన అంటే, బుద్ధిహీనులు బలులు అర్పించినట్లుగా అర్పించవద్దు. నువ్వేం చేయాలా? ఆయన మాట వినాలి. ప్రవర్తన అంటే ఏంటో తెలుసా? మందిరానికి వస్తున్న వారులారా, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, నీ ప్రవర్తన ఎట్లుంది? ఏంటి ప్రవర్తన? బుద్ధిహీనమైన ప్రార్థనలు చేస్తున్నావు. ఏ ప్రార్థనలో? బుద్ధిహీనమైన ప్రార్థనలు. ఎందుకు బుద్ధిహీనమైన ప్రార్థన అన్నాడంటే, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బ్రతకరో, దైవ చిత్తమును నెరవేర్చరో, వాళ్ళు చేసే ప్రార్థన దేవుని దృష్టికి ఎట్లా ఉంటుందట? బుద్ధిహీనం. నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినడం లేదు అనే దానికి ఒక ప్రధానమైన కారణం, నీ ప్రార్థనలో లోపం లేదు, కానీ నీ జీవితంలో లోపం ఉంది. నీ ప్రార్థనలో లోపం లేదు, బాగా చేస్తున్నావు ప్రార్థన, కానీ నీ జీవితంలో ఏముంది? లోపం ఉంది. ఏం లోపం? నువ్వు ప్రార్థన చేస్తావు కానీ వాక్యానుసారంగా బ్రతకడానికి కనీస ప్రయత్నం చెయ్యవు. ప్రవర్తన అంటే ఏంటో తెలుసా? నీవు దైవ చిత్తానుసారంగా నడుస్తున్నావా లేదా? నువ్వు వింటున్న వాక్యానికి నువ్వు ఏదైనా న్యాయం చేయగలుగుతున్నావు లేదా? వింటున్న వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నావు లేదా? ఓ పాస్టర్ గారు మొదటి వారం ఓ ప్రసంగం చేశాడంట. క్రొత్త సంవత్సరంలో మొదటి వారం ఓ ప్రసంగం చేశాడు. నీ పొరుగు వారిని ప్రేమించండి. అందరు ఏడ్చారు, కన్నీరు విడిచారు, గుండెలు బాదుకున్నారు. దేవా నువ్వు మాట్లాడావయ్యా అని. రెండో వారం ఇంకేం చెబుతాడని చూశారు. మళ్ళీ అదే వాక్యం చెప్పాడు. కొంచెం ఏడుపులు తగ్గినాయి, పశ్చాత్తాపం తగ్గింది కొంచెం. మూడో వారం అదే వాక్యం తీసుకున్నాడు. ఇంకొంచెం చప్పబడ్డారు. 4వ వారం అదే వాక్యం తీసుకున్నాడు. ఒక ఆయన లేచి, పాస్ గారు 3 వారాల నుంచి అదే, ఈ వారం కూడా అదేనా? అప్పుడు అడిగాడు పాస్టర్ గారు, ఈ వాక్యాన్ని ఈ 3 వారాల్లో నీ జీవితంలో నువ్వు అప్లై చేసి నెరవేర్చావా? ఎవరికైనా ఏదైనా సహాయం చేశావా? సైలెంట్. అందుకే ఈ వారం కూడా ఇదేనుంది అని చెప్పాడట. నేను అంటాను, 100 ప్రసంగాలు వింటే ప్రయోజనం లేదు. నీవు ఈ వారం విన్న ఈ వాక్యం నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? ఈరోజు నువ్వేం విన్నావు? బుద్ధి వస్తే నా జీవితం మారిద్ది, పరివర్తన చెందితే ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు. ఇప్పుడు దీని మీద నీ మనస్సు కట్టుకోవాలి. నేను మారాలి. ఎక్కడ మారాలి? నీకు తెలుసు అది. ఏది మార్పు చెందాలి? ఎక్కడ పరివర్తన రావాలి? ఎక్కడ చేంజ్ రావాలి? ఎక్కడ నూతనత్వం నాలో కనబడాలి? ఈ విషయాలని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ వారం నువ్వేం సబ్జెక్ట్ తీసుకోవాలయ్యా అంటే, ఇది నా జీవితంలో నేను అమలు చేయాలి. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత దీర్ఘ ప్రార్థనలు చేయి, మందిరానికి వచ్చి 2 ప్రార్థన చేస్తున్నారు. మనందరూ తెలిసింది. ఒక ఆయన ఎవరో పరిసయ్యుడు ఏమని చేస్తున్నాడు ప్రార్థన? ఓ ప్రభువా, నేను ఎన్ని ఉపవాసాలు చేస్తున్నాను నీకు తెలియదా? ఓ నాయన, దశమ భాగం ఎంత ఇస్తున్నాను నీకు తెలియదా? ప్రభువా, నేను ఎంత యథార్థవంతుడు నీకు తెలీదా? అయ్యా అంత మాత్రమే కాదు, ఇదిగో ఈ సుంకర్ లాంటి వాడిని కాదయ్యా, మంచోడిని. ఆమేన్ అన్నాడు. దేవుడు అన్నాడు, రే నువ్వు ఉపవాసాలు ఉన్నావు,
ప్రార్థనలు కూడా చేస్తున్నావు, దశమ భాగాలు కూడా ఇస్తున్నావు, కానీ నీలో ఏం లేదు. న్యాయము, విశ్వాసం, కనికరం, ఈ ముళ్ళు. ధర్మశాస్త్ర సారవంతా ఏంటో తెలుసా? న్యాయము, విశ్వాసము, కనికరం. జస్టిస్, ఫెయిత్, హ్యుమానిటీ. ఈ మూడు లేకుండా మనం ఎంత భక్తి చేసినా ఏదన్నా ఉందంటారా ప్రయోజనం? నీ జీవితంలో న్యాయం లేకుండా నువ్వు చేసే ప్రార్థనలు ఎట్లా న్యాయంగా అనిపిస్తాయి చెప్పు? నువ్వు ఒకరిని బాధ పెడతా, ప్రభువా ఈ బాధల నుంచి నన్ను విడిపించు అంటే నీ దృష్టికి అది న్యాయం అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉంది? రే ముందు నువ్వు న్యాయం చెయ్యి, తర్వాత నేను నీకు న్యాయం చేస్తా. నీ జీవితంలో నువ్వు ఎవరిని కనికరించకుండా, కనికరించు దేవా నీ చల్లని చూపులతో, మన్నించు ప్రభువా నీ విశాల హృదయముతో. ఎప్పుడో రాసుకున్న పాట. ఈ పాట పాడావు అనుకో, కనికరించు నాయన, కనికరించు నాయన, కనికరించు నాయన. ముందు నీకు కనికరం రావాలి, అప్పుడు నీ మీద నాకు కనికరం వస్తుంది. ప్రభువా విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. ఏ విశ్వాసం? చెప్పిన వాక్యాన్ని నువ్వు ఏమాత్రం లక్ష్యం చేయకుండా విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన వస్తుంది కదా విశ్వాసం. నువ్వు వినకుండా ఎట్లా వస్తుంది? ప్రార్థన కాదు. ఇప్పుడు ఏం కావాలి? వాక్యం వినే యాటిట్యూడ్ మారాలి. కొంతమంది నిద్రపోతున్నారు. నీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా విశ్వాసం దయచేయంటే, నువ్వు ఎప్పుడన్నా వాక్యం విన్నావా? నీకు ఎట్టొచ్చింది విశ్వాసం? బైబిల్ ఏం చెబుతుంది? ఏమో అసలు నీకేం తెలియదు. వినుట వలన విశ్వాసం. మరి నువ్వు వినకుండా విశ్వాసం ఎట్లొచ్చింది? విశ్వాసం ప్రార్థన చేస్తే రాదు, వింటే విశ్వాసం వస్తుంది. దాన్ని పట్టుకొని నువ్వు ఆ విశ్వాసంతో చేయాలి ప్రార్థన. నీకు ప్రార్థన నేర్పించేదే వాక్యం అయితే, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనలో సరి అయిన ప్రవర్తన కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘం యొక్క ప్రవర్తన సరి చేయబడును గాక. స్తోత్రం చెప్పండి. అందుకనే చార్లెస్ స్పర్జన్ గారు చెప్పారు, ద ప్రేయర్ ఈజ్ నాట్ మెజర్డ్ బై లెంత్, ఇట్స్ మెజర్డ్ బై వెయిట్. నీ ప్రార్థనలో వెయిట్ ఉండాలంటే వాక్యానుసారమైన జీవితం ఉండాల. భారభరితమైన ప్రార్థన నీలో నుండి రావాలంటే ఏం కావాలి? వాక్యానుసారమైన బ్రతుకు రావాలి. స్తోత్రం, హల్లెలూయా. అగ్ని దిగాలే, చిన్న ప్రార్థనే, కానీ అందులో తన జీవితాన్ని పెట్టుబడికి పెట్టాడు ఏలియా. ప్రార్థనలో అద్భుతాలు చేయాలంటే నీ జీవితంలో వాక్యం నెరవేర్పులోనికి రావాలి. నువ్వు వాక్యాన్ని నెరవేర్చకుండా నువ్వు చేసే ప్రార్థన నిష్ప్రయోజనం. ఇప్పుడు నీకేం కావాలి? ప్రార్థనలో కొంచెం అట్లా పక్కన పెట్టి వాక్యానుసారమైన జీవితం నాకు కావాలి అని ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా వాక్యం చెప్పేటప్పుడు నిర్లక్ష్యంగా నిద్రపోయి ఆ సైతాన్ ఆత్మ నాలో నుంచి తీసివేయి. ఏంటో ప్రభువా సీరియల్ చూసేటప్పుడు నిద్ర రాదయ్యా, జబర్దస్త్ చూసేటప్పుడు అసలే రాదయ్యా, ఆ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందని కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నాను అయ్యా, వాక్యం అంటేనే నాకు నిద్ర వస్తుందయ్యా. చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఇవన్నీ మార్పు రాకుండా నీ కన్నీరు కార్యాలు చేయలేవు. ఇవన్నీ మార్పు రాకుండా నీ శబ్దాలు ఏం చేయలేవు. నీ జీవితంలో మార్పు రాకుండా ప్రార్థన వల్ల ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. నేను పాపిని, మోసగాడిని అని ఒప్పుకున్నాడు కాబట్టి యాకోబు ప్రార్థనలో అధికారం వచ్చింది, శక్తి వచ్చింది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నీ కుమారుడిగా ఉండడానికి నేను అయోగ్యుడని ఒప్పుకున్నాడు కాబట్టి తప్పిపోయిన కుమారుని యొక్క ప్రార్థన అతనిలో పరివర్తనని, తన మునుపటి స్థితిని మరలా కలిగించింది. దట్ ఈస్ ద ప్రేయర్. అది ప్రార్థన అంటే. పరివర్తన చెందిన హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన అద్భుతాలను చేస్తుంది. ఆమేన్ చెప్పాలి, అర్థమైందా? పరివర్తన చెందిన హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన ఏం చేస్తుంది? అద్భుతాలను చేస్తుంది. మారు మనసు లేని వ్యక్తులు చేసే ప్రార్థన అద్భుతాలను చేయదు, జీవితాన్ని మరి కొంచెం వ్యర్థప్రాయంగా చేస్తుంది. అందుకని నేనేమంటానంటే, మనం వాక్యాన్ని విందాం, విన్న వాక్యాన్ని ఏం చేద్దాం? అనుసరిద్దాం.
చాలామంది వాక్యాన్ని పఠించే వాళ్ళుగా ఉన్నారు. మనం పఠించే స్థాయిలోంచి ఎట్లా రావాలి? పాటించే స్థాయిలోకి రావాలి. చదవటం మంచిదే, ఆ చదివింది నిన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి? దానిని అమలు చేసేటట్లుగా, నెరవేర్చేటట్లుగా, పఠించిన దాన్ని పాటించే స్థాయిలో నేను నడిపించాలి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానివి, కొద్దివారిని గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఒకసారి చూపించాయా? మీరు చూడండి, ఈమె ప్రత్యేకంగా పరిగెరుకుంటుంది. కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించక ఏం చేసిందంట? ఆమె మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి విలువైందిగా కాపాడుకుంది. ఆమె ప్రవర్తన ఘనముగా ఉందని బోయజుకు ఎట్లా అర్థమైందంటే, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించలేదు. ఎవరిని వెంబడించలేదు? ఆమె ఒకటే ఒక మాట వింది, బోయజు మాట విన్నది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ఎలా? పొలపు యజమాని యొక్క మాట వింది, పొలములోనికి అనుమతి ఇచ్చిన వారి మాట వింది, ఆమె మీద కనికరమును కలిగిన బోయజు మాట వింది. ఈరోజు నేను అంటాను, పెద్దోళ్ళని పేదోళ్ళని కాదు, గొప్పోళ్ళని నీచుల్ని కాదు, గొప్పవారిని తృణీకరించబడిన వాళ్ళని కాదు. నిన్ను పిలిచిన దేవుని వైపు చూడు, అది నిజమైన ప్రవర్తన. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను రక్తముతో ప్రోక్షించి పరిశుద్ధపరిచిన యేసయ్య వైపు చూడు. నిన్ను ఆత్మతో నింపి అభిషేకించి ప్రతిష్ఠించిన పరిశుద్ధాత్మని సన్నిధిని వేడు. నీ మనుషులకి దూరం అయిపోయి ఏకాకిగా అవ్వాలా, పద్మాసు దీపంలో యోహాన్ లాగా మారాలా అంటే అవసరమైతే మారాలి. అయితే నా ఉద్దేశం అది కాదు. నీ దృష్టి అంతా ఎట్లా ఉండాలి తెలుసా? నిన్ను ఈ పొలములోనికి నడిపించిన పొలపు యజమానుని మీదే దృష్టి ఉండాల. స్తోత్రం. సంఘాన్ని దేవుడట తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. నీ విలువ ఎంత? దేని పెట్టుకున్నాడో తెలుసా? రక్తం, యేసయ్య రక్తం. స్తోత్రం. నిర్దోషమైన రక్తం. 2024 సంవత్సరాల క్రితం ఆ కలువరి గిరిలో బలిదానం అయిపోయిన రక్తం, ఏ పాపము లేని రక్తం, కామ క్రోధ మద మత్సరం లేని రక్తం. గొర్రెల రక్తము కాదది, గోవుల రక్తము కాదది, గొవ్వల రక్తము కాదది. అది యేసు అనబడిన దేవుని గొర్రె పిల్ల యొక్క పరిశుద్ధమైన రక్తం. ఇప్పుడు నీ విలువ దేనిని పెట్టి కొన్నాడంటే ఆయన ప్రాణమునే ఇచ్చి కొన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రాణమునే ఇచ్చిన ప్రాణ ప్రదాతని చూస్తున్నావా? మనుషులను చూసి నీ భక్తిని చెడగొట్టుకుంటున్నావా? అందుకని నువ్వు సంఘంలోనికి నిన్ను రానిచ్చిన, నిన్ను కొన్న, నిన్ను పవిత్రపరిచిన, నిన్ను ప్రత్యేకపరిచిన, నీ మీదకు కృపను దించిన యేసు వైపు చూడు. నువ్వు రక్షించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు ప్రత్యేకించబడతావు. దేవుని దృష్టికి అదే సత్ప్రవర్తన. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏం తమ్ముడు ఇదివరకు బాగున్నావు, ఇప్పుడు ఏమయ్యావంటే అన్న ఫ్రెండ్స్ అన్న. ఎందుకని చూస్తున్నావు వాళ్ళని? ఇదివరకున్న ప్రతిష్ఠిత ఎందుకు పోయిందమ్మా నీళ్ళు అంటే వాతావరణం అన్న. ఎందుకని వాళ్ళని చూస్తున్నావు? ఇదివరకున్న పరిశుద్ధత ఏమైంది? వైరాగ్యం ఏమైంది? సమర్పణ ఏమైంది? ప్రత్యేకత ఏమైంది? ప్రార్థనా జీవితం ఏమైంది? పోయింది. కారణం స్నేహాలు. ఎందుకని వాళ్ళని చూస్తున్నావు? ఏర్పరచబడిన వారిని సైతం అపవాది మోసగించుచున్న కాలం ఇది. ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఎవరినో తెలుసా? ఏర్పరిచిన వారిని ఏర్పరచుకున్న యజమానుడైన యేసయ్యను చూడాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడు. నువ్వు పడిపోవు, ఓడిపోవు, కృంగిపోవు, నీకేం కాదు. ఆయన నిన్ను కనికరిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. రూతు గొప్పోళ్ళని, అల్పుల్ని, ఎవరిని చూడలేదు కాబట్టి దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్ళాడంటే ఈ పొలం అంతా నీదే అన్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి.
నిన్న మొన్న వచ్చిన ఒక విదేశీరాలకి, అనామకురాలికి, అభాగ్యురాలికి, దరిద్రురాలికి, విధవరాలికి రాసేస్తావా? దేవుడు నీ లోపాల చోట్ల, నీ గతం చోట్ల, నీ బలహీనతల చోట్ల, నీ అయోగ్యతల చోట్ల, నీ అనర్హతల చోట్ల ఇవన్నీ చూసేది ప్రజలు. దేవుడు ఒకటి చూస్తున్నాడు. నువ్వెవరిని చూస్తున్నావు అన్నదే చూస్తున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నీకేమి లేవా? యేసయ్యను చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకేమి లేవా? యు ఆర్ ఎంప్టీ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో రిక్తునిగా ఉన్నావు. ఆయన చూడు, అన్నీ పొందుకుంటావు. ఆయన చూడు, ఆశీర్వదించబడతావు. అది నిజమైన ప్రవర్తన. స్తోత్రం చెప్పండి. మన ప్రవర్తనను బట్టి సంతోషించే దేవుణ్ణి స్తోత్రం చెప్దాం. ఏంటి ప్రవర్తన? ప్రార్థన కాదు, వాక్యమును నెరవేర్చి చేసే ప్రార్థన. ఏంటి ప్రవర్తన? మనుషుల్ని కాదు, దేవుని వైపు చూడటమే నిజమైన సత్యమైన ప్రవర్తన. మూడోది చెప్తా, 1 తిమోతి 4:12. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలో. చాలండి యవనస్తులారు, వినండి. మీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడు కూడా మిమ్మల్ని తృణీకరించకుండా ఉండాలంటే మీ ప్రవర్తన ఇతరులకు ఎట్లుండాలట? మాదిరిగా. అది నిజమైన ప్రవర్తన. ఏంటి తెలుసా? నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండటమే నిజమైన ప్రవర్తన. బీ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చర్చ్. సంఘానికి నువ్వు ఒక మంచి ఉదాహరణగా ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంఘానికి ఎట్లా ఉండాలి? మంచి ఉదాహరణ. బీ ఎ గుడ్ ఎగ్జాంపుల్. నీ నుంచి ఏదో పీపుల్ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితం నుంచి ప్రజలు ఏదో ఒకటి నేర్చుకొననివ్వు. తమ్ముడు, నీ వస్త్రాలను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. అది ప్రవర్తన. చెల్లి, నువ్వు కూడా నీ వస్త్రాలను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. నీ యవ్వనాన్ని బట్టి ఏం రావాలంట? యవ్వనస్తుల బలము వారికి అలంకారం, తృణీకారం కాదు. నీ యవ్వనం ఇతరులకు ఏమవ్వాలి తెలుసా? అందముగా, ఆకర్షణీయంగా, అలంకారణగా, అభిషేకముతో నింపబడి కనబడాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యవ్వనస్తులారా, మీరు తీసుకునే నిర్ణయాలు మీ యవ్వనానికి వన్నె తేవాలి తప్ప మిమ్మల్ని తృణీకరించకూడదు. మీరు వెళ్ళే మార్గాలు కొంతమంది యవ్వనస్తులు మిమ్మల్ని అనుసరించేటట్లుగా సంఘానికి మాదిరికరముగా మార్చాలి, కానీ మీ జీవితాన్ని తృణీకరించే వాళ్ళంతరా. మన యవ్వనం దేవునికి మహిమ తేవాలి, ప్రజలకు మాదిరినివ్వాలి. యోసేపు యవ్వనం దేవునికి మహిమని చెప్పండి. అసలు ఐగుప్తుని విభ్రాంతి పరిచాడు యోసేపు. ఒక యవ్వనస్తుడు ఇంత పరిశుద్ధంగా ఉండగలడా అన్న ప్రశ్నలో నుండి యోసేపు పుట్టుకొచ్చి, ఎస్, యోసేపు అనేవాడు ఒకడున్నాడు. ఒక యవ్వనస్తుడు తిండి కోసం తనను తాను ఇలా ప్రతిష్ఠించుకోగలడా? ఒక 17 సంవత్సరాల దానియేలును చూసి ఎస్ చెయ్యొచ్చు అని ఆనాటి బబులోను ప్రతిధ్వనించింది. ఒక యవనస్తురాలు ఎంత బలియాగం అయిపోగలదా ఏమో, కానీ యెఫ్తా కుమార్తెను చూసి ఎస్, యవనస్తురాలు కూడా ఇట్లా ఉండొచ్చు. చే ఏందేనా పాడుదేనా యాకోబు కూతురు అంట. చే ఊరంతా తిరిగి జీవితాన్ని పాడు చేసుకుంది. దేనా చెడ్డ మాదిరిని విడిచిపెట్టేళ్ళింది. స్వేచ్ఛ ఎక్కువైపోయి ఊరంతా తిరిగి అపవిత్రపరచబడి అంతటి దాగిందా ఒక యుద్ధానికే తెరలేపింది, రక్తపాతానికి కారణమైంది. ఒక యవనస్తురాలు నిండు యవ్వనంలో భర్తను కోల్పోయి పరాయి వాడిని చూడకుండా పొలంలోకి వెళ్ళి రూతు పరాయి పురుషుడినే చూడాల. ఆడు గొప్పవాడైనా కొద్దోడైనా ఎవడిని పట్టించుకోవాలి, అందగాడైనా బలవంతుడైనా కండలు తిరిగినోడు ఎవడిని పట్టించుకోలే. తన ఎదుట ఒకటే ఒక దర్శనం,
నేను బ్రతకాల, బ్రతికించాలి. స్తోత్రం చెప్పండి. నేను బ్రతకాలి, నా అత్తని బ్రతికించాలి. ఈ దేశంలో ఉండటమే నాకు భాగ్యం. ఈ దేశ ప్రజలు ఆరాధిస్తున్న దేవుడిని నా దేవునిగా కలిగి ఉండటమే నాకు భాగ్యం. ఈ దేశంలో నేను చావటమే నాకు ఘనత. ఇంతకంటే మించింది ఏది వద్దు అని అపవిత్రతని మూటగట్టుకోకుండా, ఏ యవ్వనస్తుని వైపు చూడకుండా, ఒక యవ్వనస్తురాలు పొలములో పరిగ ఏరుకోవడం చూసిన దేవుడు ఆనందపడి ఈమె ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. నీ కాలేజీలో ఒక రూతుగా నీవు ఉండాలి. స్తోత్రం. మీ పని చేసే స్థలంలో ఒక యోసేపులాగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఒక దానియేలులాగా ఉండాలి. హల్లెలూయా. ఒక యెఫ్తా కుమార్తెలాగా మీరు ఉండాలి. హల్లెలూయా. దేనాలాగొద్దు. హగ్గయి 1:15. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, మీ ప్రవర్తనని జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఏంటి చెప్పండి? దేవునికి ప్రాధాన్యత. అది నీ ప్రవర్తన. దేవునికి నువ్వు ఇచ్చే విలువేంటి? మీరు సరంబి వేయబడిన ఇళ్ళల్లో ఉన్నారు, కానీ దేవుని మందిరం పాడైపోయింది కదా. ఇప్పుడు ప్రవక్త యొక్క ఆవేదన, దేవుని యొక్క హృదయ వేదన ఏంటయ్యా అంటే, నా మందిరం పాడైపోయింది, వీరికి మంచి ఇళ్ళు ఉన్నాయి. ఇల్లు భూ సంబంధమైన జీవితానికి గుర్తు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో దేవుని మందిరం పర సంబంధమైన జీవితానికి గుర్తు. ఇల్లు దేనికి గుర్తు? భూ సంబంధమైన జీవితం, భూ సంబంధమైన మనస్సు, భూ సంబంధమైన బ్రతుకు. మందిరం దేనికి గుర్తు తెలుసా? పర సంబంధమైన జీవితం, పైన వాటిని చూసే అనుభవం. మీ మీద మీకున్న దృష్టితో పోలిస్తే దేవుని మీద మీకున్న దృష్టి అసలు ఏమీ లేదు. అందుకనే ఆశీర్వాదాన్ని మీ దాకా దేవుడు తీసుకొచ్చి ఆవిరి చేస్తున్నాడు. ఇప్పుడు మన దృష్టి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరం గురించి ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం అనగా ఒకటి ఇది, రెండోది నీవు. ఒకటి ఇది, రెండోది ఎవరు? మనమే. ఆయన దేహాలు, మన దేహాలే ఆయన మందిరాలు. అందుకని మనం ఏం చేయాలి? పర్వతములెక్కి. ఇప్పుడు ఏం చేయాలి? మందిరం మీద దృష్టి పెట్టాలంటే మీరేం చేయాలి? పర్వతాలు ఎక్కాలి. పర్వతం, అబ్రహాము పర్వతం ఎక్కాడు, సమర్పణకి గుర్తు. స్తోత్రం. మోషే పర్వతం ఎక్కాడు, అది ప్రార్థనా జీవితానికి గుర్తు. సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. యెఫ్తా కుమార్తె పర్వతం ఎక్కింది, అది పరిశుద్ధతకి గుర్తు. 3 కావాలి ఇప్పుడు. సమర్పణ, చెప్పండి, సహవాసం, పరిశుద్ధత అనే కొండలు మీరు ఎక్కాలి. ఎక్కితే అప్పుడు మీరు ఎంత మ్రానులైనా నరకగలరు. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగానండి. ఈ 3 మీకుంటే ఎన్ని బలమైన కార్యాలను మీరు చేయొచ్చు. ఏమేమి ఉండాలి చెప్పండి? ఒకటి సమర్పణ జీవితం, రెండోది ప్రార్థనా జీవితం లేదా సహవాసం, మూడోది పరిశుద్ధ జీవితం. ఈ 3 గనక మీరుంటే దేవదారు మ్రానుల వంటి బలమైన చెట్లను సైతం నరకగలరు ప్రభు కొరకు. అంటే దేవుని కొరకు అసాధ్యమైనవి కూడా చేయగలరు. స్తోత్రం. శక్తికి మించిన కార్యాలు చేయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఆ స్థితికి వెళ్ళాలంటే అబ్రహాం వలె సమర్పణ అనే కొండెక్కు, మోషే వలె సహవాసం అనే కొండెక్కు, యెఫ్తా కుమార్తె వలె పరిశుద్ధత అనే కొండెక్కు. అప్పుడు ప్రయాసపడగలను. స్తోత్రం చెప్పండి. ఈ 3 ఉంటే దేవుని కొరకు నువ్వు పడే ప్రయాసగా అనిపించదు. ఈ 3 ఒకటి లేకపోతే నీకేమనిపిస్తుంది అంటే, ఏం చేస్తాంలే భక్తి, ఏం చేస్తాంలే సేవ అని అనిపిస్తుంది. ఈ 3 ఉంటే ఎంత దూరమైన ప్రభు కొరకు నడుస్తావు, ఎన్ని కార్యాలైనా ఆయన కోసం చేస్తావు, శక్తికి మించిన ప్రయాణం చేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరిగా ప్రవర్తన గురించి 5వ మాట చెప్పి నేను ముగిస్తా. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతునిగా విషయాలు ఉంటాయి. ఇందులో సైతాన్ అంటే మామూలుడు కాదండి, చాలా గొప్పవాడు. ఒకసారి 14 చూపిస్తాడు చూడండి. ఎందుకు గొప్పవాడు అంటాడండి పాస్టర్ గారు అంటే, 14 వచ్చిన అభిషేకించబడిన వాడు ఎవరు? సైతాన్ ఎవరు? హీస్ అనాయింటెడ్
బై గాడ్. అభిషేకించబడిన కెరూబు దేవదూతల్లోనే హైరార్క్, అంటే తెలుగులో ఎలా చెప్పొచ్చు, ప్రధానులు ఎవరున్నారు, దేవదూతలు గుంపులు చాలా రకాలు ఉంటాయి, అందులో ఫస్ట్ గ్రేడు కెరూబు. ఆ కెరూబులో కూడా తిరుగులేని కెరూబు ఎవరు? లూసిఫర్. ఎందుకు అంత తిరుగులేనోడిగా దేవుడు చేశాడు? అతడు దేవుని చేత అభిషేకము నొందినవాడు, అనాయింటెడ్. రెండో మాట, ఆశ్రయముగా ఉన్నాడు. 14వ వచనంలో ఎట్లున్నాడు? అనేకులకి ఎట్లున్నాడట? ఈ దేవదూత, ఈ కెరూబు అనబడిన లూసిఫర్ని ఆశ్రయించే దేవదూతలు ఎన్నో ఉన్నారు. ఈ లూసిఫర్ కింద ఎన్నో లక్షల మంది దేవదూతలు ఉన్నారు. ఏమి అవసరమైనా అన్ని దేవుని దగ్గరికి వెళ్ళరు. లూసిఫర్ దగ్గరికి వెళ్ళి, అన్న ఏం చేయమంటావు, లూసిఫర్ సార్ ఏం చేయమంటారు, ఇక్కడికి వెళ్ళాలి ఏం చేయమంటారు, ఇది చేయాలి ఏం చేయమంటారని ఎంతోమందికి ఆశ్రయముగా ఉన్నవాడు ఎవరు? లూసిఫర్. మూడోది, నేను నిన్ను నియమించుతుని, అపాయింటెడ్, అనాయింటెడ్ చెప్పండి. రెండోది ఆశ్రయించబడినవాడు. మూడోది ఎన్నిక చేయబడినవాడు, నియమించినవాడు. దేవుని చేత ఏమయ్యాడు? సైతాన్ అంటే సాధారణమైనవాడు కాదు, నియమించబడినవాడు దేవుని చేత, ఆదిలోనే నియమించబడినవాడు. నాలుగోది, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ఉన్నావు, ప్రతిష్ఠించబడినోడు. సైతాన్ ఎవరు? మనకన్నా ఇన్నున్నాయో లేవు కానీ ఆయనకి ఎన్నున్నాయో చూడు. అభిషేకించబడినవాడు, ఆశ్రయముగా ఉన్నవాడు, నియమించబడినవాడు, ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ప్రత్యేకంగా ఉన్నాడంట. స్పెషల్ అన్నమాట. ఇక ఆయన ప్రతిష్ఠించబడినవాడు, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించేవాడు. ఆయన నడిచే ఆ మార్గాలన్నీ ఎట్లాంటివి అంట? కాలుచున్న రాళ్ళు, బగ 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 అంత కాలే అగ్నిలో కూడా ఆహ్లాదకరంగా నడిచేవాడు. అంటే దేవుని సన్నిధి. మనకు అభిషేకం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో మన స్థాయిలో మనం కొంతమందికి ఎట్లా ఉన్నాం? ఆశ్రయంగా ఉన్నాం. సరే, ఎవరినో ఉద్దేశించి నేను ఎందుకు చెప్పాలి? నన్ను పోల్చుకుని చెబుతా. ప్రభు నన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. ఏదో కొన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పడానికి నన్ను అనేకులకు ఆశ్రయముగా చేశాడు. అంటే అరే పలానా వ్యక్తి మన సంఘానికి వస్తే సంఘం ఉజ్జీవించబడిద్ది, ఓకే ఇతను మనకు సరిపోతాడు అంటే నేనేమయ్యాను? కొంతమందికి గొప్పోడని నా ఉద్దేశం కావద్దు, కానీ మీకు అర్థం కావట్లేదు. నేనేమయ్యాను? అభిషేకించబడి కొందరికి ఏమయ్యాను? ఆశ్రయించబడ్డాను. మూడవది, నేను దేవుని సేవ కొరకు ఏం చేయబడ్డాను? ఎన్నుకొనబడ్డాను. తర్వాత ఏమయ్యాను? ఆ పని కోసమే ప్రతిష్ఠించబడ్డాను. కాలుతున్న రాళ్ల మధ్య అనగంటే తెలిసి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకముతో నడుస్తున్నాను. అయితే గుర్తుపెట్టుకో, ఇవన్నీ దేవుడు నీకు ఫ్రీగా ఇచ్చాడు. నీలో నాలో ఏ గొప్పతనం లేదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. నిన్ను దేవుడు హెచ్చించేటప్పుడు జాగ్రత్త. నీ అభిషేకం అధికం అయ్యేటప్పుడు జాగ్రత్త. నీ అవసరం అనేకులకు ఏర్పడుతున్నప్పుడు జాగ్రత్త. నీ మీద దేవుని పిలుపు ఉంది కాబట్టి జాగ్రత్త, ఇంకా జాగ్రత్త. నువ్వు ప్రతిష్ఠించబడి పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కాబట్టి జాగ్రత్త. నువ్వు పరిశుద్ధాత్మ సన్నిధిలో నిత్యము గడుపుతున్నావు కాబట్టి జాగ్రత్త. ఎందుకో తెలుసా? నేను అభిషేకించబడినాడు కాబట్టి నాకు తిరుగులేదు అని నేను అనుకుంటే పడిపోతాను. ప్రభు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నాకు తిరుగులేదు అనుకుంటే నేను పడిపోతాను. ఆయన పిలుపు నా మీద ఉంది కదా అని నేను గర్విస్తే నేను అడ్రస్ లేకుండా పోతాను. ప్రతిష్ఠ జీవితం ఉంది కాబట్టి నేను ఇతరులను తృణీకరిస్తే గర్విష్ఠనైపోతాను. దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను ఎలా అయినా ఉండొచ్చు అనుకుంటే నష్టపోతాను. ఇన్ని ఇచ్చిన దేవుడు చాలా కాలం గౌరవంగా చూశాడు. సైతాన్ని, ప్రధానమైన కెరూబుని, లూసిఫర్ని చాలా ఘనపరిచాడు. చాలా అప్పుడు గర్వించాడంటే సౌందర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి,
తన ఘనతను బట్టి గర్వించి 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 ఏమైందో తెలుసా, దేవుడు పాతాళానికి తొక్కేశాడు. దేవుడు కొడితే ఎక్కడ పడ్డాడు? ఎవరో గురించి చెబితే ఫీల్ అవుతారు కాబట్టి నా గురించి చెప్పా. నేనైనా మీరైనా ఆత్మీయతలు ఎదిగే కొద్ది ఏమవ్వాలి? ఒదగాలి, తగ్గి ఉండాలి, దీనులంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రవర్తన సరైనదిగా ఎంచుతాడు. స్తోత్రం చెప్పండి. మన అంశం ఏంటి? ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏంటి తెలుసా? నువ్వు ఎదిగే కొద్దీ ఎట్లుండాలా? దీనుడు అవ్వాలి. స్తోత్రం చెప్పండి. అభిషేకము పెరిగే కొలది నీకేమవ్వాలి చెప్పండి? తగ్గింపు రావాలి. అనేకులు నిన్ను ఆశ్రయిస్తున్న కొలది ఏమవ్వాలి? నువ్వు చిన్నవాణిగా అని అనుకోవాలి. నాదేం లేదండి, నేను చిన్నోనండి, యాటిట్యూడ్ చూపించకూడదు. మూడవది, నువ్వు దేవుని పిలుపు నీ మీద ఉంది అని నీకు రూఢీపరచబడిన కొలది నువ్వేమవ్వాలి? అనేకులు అదే పిలుపులోకి నడిపించాలి. నువ్వు ప్రతిష్టలో ఎక్కువగా ఉన్నంత కొలది నువ్వేం చేయాలి? అనేకులను నువ్వేం చేయాలి? దీవించాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు దైవ సన్నిధిలో ఎక్కువగా ఉన్న కొలది అనేకులను కనీకరించాలి. ఇది దేవుని దృష్టికి నిజమైన సత్ప్రవర్తన. అట్లుంటే దేవుడు సంతోషపడి లూసిఫర్ని ఇంకా హెచ్చించేవాడు. కానీ దేవునికి వేదనని కలిగించాడు కాబట్టి తంతే అక్కడ పడ్డాడంతే, అధఃపాతాళం. లూసిఫర్ కంటే మనమేం గొప్పవాళ్ళం కాదండి. ఆయన తన్నితే మనం కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాం. అందుకని మనం ఏం చేయాలి? తగ్గి. స్తోత్రం చెప్పండి. పేతురు పత్రికలు అదే ఉంది. దేవుడు మిమ్మల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎట్లా ఉండాలట? హెచ్చించడానికి ఒక లిమిట్ ఉందా? ఈ సంవత్సరం ఇది, ఇంకో సంవత్సరం ఇంకేది. దేవుడు నేను హెచ్చిస్తూనే ఉంటాడు. ఆయన హెచ్చింపుకు లిమిట్ లేకపోయినప్పుడు నీ దీనత్వానికి కూడా ఉండాలి. అన్లిమిటెడ్ హ్యూమిలిటీ, అవధులు లేని దీనత్వాన్ని సంపాదించుకుంటే పరిధులు లేని ఆశీర్వాదం వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఎవడైతే నాకు ఈ ఆశీర్వాదం చాలు అని ఆగిపోయి గర్విస్తాడో అక్కడి నుంచి మళ్ళీ జీరోకి వెళ్తాడు. నాకు ఇది చాలదు అని కనుక మనం ఉండాలి ఎప్పుడు కూడా. స్తోత్రం చెప్పండి. నేను ఈ సంవత్సరం ఇంకా 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 అని పట్టుబట్టినప్పుడు మనం దీనిలో అయి ఉంటాం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.